టాలీవుడ్ టాప్ స్టార్ మూవీస్ టీజర్లు ట్రైలర్ల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నా కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా మాత్రం కొత్త రికార్డులు చాలా అరుదుగానే నమోదవుతూ ఉన్నాయి. ఈ మధ్య మీడియం రేంజ్ హీరోల సినిమాల రిజల్ట్ కూడా పెద్దగా అంచనాలను అందుకోవడం లేదు. కాగా లేటెస్ట్ గా వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న హీరోలలో ముందు నిలిచే విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అటు వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డును ఇలాగే లైక్స్ పరంగా ఆల్ టైమ్ టాప్ 2 రికార్డును మీడియం రేంజ్ మూవీస్ లో సొంతం చేసుకుని రచ్చ చేశాడు. ఒకసారి హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టైర్ 2 హీరోల సినిమాల టీజర్లను గమనిస్తే కింగ్డమ్ మూవీ ఇప్పుడు 11.88 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండగా రెండవ ప్లేస్ లో అంటే సుందరానికి సినిమా 10.36 మిలియన్ల వ్యూస్ తో నిలిచింది. తర్వాత ఫ్యామిలీ స్టార్ 9.82 మిలియన్ల వ్యూస్ తో ఏజెంట్ 9.78 మిలియన్ల వ్యూస్ ను అందుకొని మిగిలిన స్థానాలలో నిలిచాయి. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే ఏజెంట్ మూవీ టీజర్ 4,60,2,000 లైక్స్ తో టాప్ లో నిలవగా కింగ్డమ్ టీజర్ 3,30,7,000 లైక్స్ తో టాప్ 2 లో నిలిచింది. తర్వాత అంటే సుందరానికి 3,13,000 లైక్స్ ను, మేజర్ 2,93,000కు పైగా లైక్స్ ను, ది వారియర్ 2,80,9,000 లైక్స్ ను అందుకొని టాప్ 5 లో నిలిచాయి. అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కుమ్మేసిన కింగ్డమ్ టీజర్ ఓవరాల్ గా ఆల్ టైమ్ హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ టీజర్లలో కూడా 11వ ప్లేస్ లో ఎంటర్ అవ్వడం విశేషమని చెప్పాలి. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు మరిన్ని రిలీజ్ కాబోతూ ఉండగా ఈ లిస్టు లో మరిన్ని సినిమాలు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. మరి కింగ్డమ్ మూవీ నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేసే టీజర్ గా అప్కమింగ్ మూవీస్ లో ఏ టీజర్ నిలుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.